భూమికి అత్యంత సమీపంగా ఉన్నది డి లేయర్. అంటే కమ్యూనికేషన్ చాలా మంది అడుగుతారు, ఎట్లా మాట్లాడతారండి మీ కమ్యూనికేషన్ ఎట్లా దూరం వెళ్తుంది? డి లేయర్ అండి అది. సో డి లేయర్ అండి, ఈ లేయర్ అండి. ఎఫ్ లేయర్ F1 F2 గా స్ప్లిట్ అవుతాయండి, డిఫరెంట్ హైట్స్ లో ఉంటాయండి. అంటే ఒక్కో ఫ్రీక్వెన్సీకి ఒక్కో హైట్ కి వెళ్తుందండి. సో మనకి రిఫ్లెక్షన్ వచ్చి బ్యాక్ వస్తుంది. ఎర్త్ కూడా గుడ్ రిఫ్లెక్టర్ అండి. అగైన్ మళ్ళా ఎర్త్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఐనోస్ఫియర్ టచ్ అయ్యి, అంటే ఐనోస్ఫియర్ ఎర్త్ మధ్యలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఒక బంతిలాగా ట్రావెల్ చేస్తుందండి. కానీ 3,20,000 కిలోమీటర్ స్పీడ్ లో ట్రావెల్ చేయడం వల్ల మనకి టైం లిమిట్ ఏమి ఉండదండి. సో ఈ సెకండ్ లో హలో అన్నామంటే మరు క్షణంలోనే అవతల ప్రాంతం నుంచి మనకి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. సో ఎస్ నెక్స్ట్ అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, బ్యాక్ వస్తారా ఒకసారి, ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి జరిగిందండి. డి లేయర్ అని ఉంటుందండి అత్యంత సమీపంగా భూమికి. ఈ లేయర్ అంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, 1986 లో మేము భద్రాచలం ఫ్లడ్స్ లో ఉన్నప్పుడు సాయంత్రం ఈ డి లేయర్ అనేది టెంపరేచర్ తగ్గడంతో డీఐనైజేషన్ అయిపోయిందండి. ఐనైజేషన్ తగ్గిపోయింది. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేసెస్ వల్ల ఇది ఛార్జ్ అవుతాయి, ఛార్జ్ అయ్యి కమ్యూనికేషన్ ఉపయోగపడతాయి. ఎప్పుడైతే సన్ తగ్గిపోయిందో డీ లేయర్ వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయినప్పుడు మా సిగ్నల్స్ వెళ్ళిపోయి F1 దాకా వెళ్ళిపోయి దూరం వెళ్ళిపోతున్నాయి. అంటే కొత్తగూడెం భద్రాచలం కమ్యూనికేషన్ అయిపోయిందండి. కానీ కొత్తగూడెం నుంచి డైరెక్ట్ గా మ్యాంగ్లూర్ మాట్లాడతాం. అంటే స్కిప్ లోకి వెళ్ళిపోయారు, దాన్ని స్కిప్ అంటారు. ఆ టైంలో కాజా గారు ఉన్నారు. కాజా గారు మా దగ్గర ఉన్నారు, కలెక్టర్ గారు, ఖమ్మం జిల్లా. సో PVRK ప్రసాద్ గారు వచ్చారు. ఆయన రిలీఫ్ కమిషనర్, టాప్ ఆఫీసర్స్ అంతా మాతో పాటు. భద్రాచలం సబ్ కలెక్టర్ గారు, కొత్తగూడెం సబ్ కలెక్టర్ గారు ఈ ఫ్లడ్ లో బయలుదేరి భద్రాచలం బయలుదేరారు. 40 కిలోమీటర్స్ దూరం. కానీ ఆవిడ చేరుకున్నారో లేదు తెలియదు. మమ్మల్ని అడిగారు, ఏమంటే వాళ్ళు చేరుకున్నారా? చూసేటప్పటికి డీలైన్ పైకి వెళ్ళిపోయింది. డీలైన్ డిసెంబర్ అయ్యి ఇవన్నీ టెక్నాలజీ వాళ్ళకి చెప్పలే. కమ్యూనికేషన్ స్కిప్ లోకి వెళ్ళిపోయిందండి. సో నేనేం చేయాలి? వాళ్ళు వచ్చి అడిగారు, అంటే హ్యామ్ రెడీ మీద ఎంత హోప్ మీద, సార్ వాట్ ఈస్ ద ప్రజెంట్ ఫ్లడ్ లెవెల్ అట్ భద్రాచలం అన్నాడు. ఒక క్వశ్చన్. వెదర్ కొత్తగూడెం సబ్ కలెక్టర్ రీచ్డ్ సేఫ్లీ భద్రాచలం అన్నాడు. అది రెండోది. మూడోది అన్నారు, ఇమీడియట్ గా కలెక్టర్ గారిని, సార్ ప్లీజ్ అండి అమ్మా మీరు వెనకాల గురించి మాట్లాడారు. అంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, మీ వెనకాల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. దట్ యు ఆర్ స్పాయిలింగ్ దేర్ ఆపర్చునిటీ. అర్థమైందండి? ప్లీజ్ మీరు ఎక్కువ టైం తీసుకోవచ్చు. కొన్ని మీకు కనెక్టెడ్ ఇవన్నీ కూడా మీ ప్రాంతాలకు కమ్యూనికేషన్ సంబంధించే చెప్తాను. సో 3 అడిగారండి, 3 పాయింట్లు. సబ్ కలెక్టర్ గారు చేరుకున్నారా, భద్రాచలంలో ప్రజెంట్ లెవెల్ ఎంత, ఆ తర్వాత ఖమ్మం కలెక్టర్ గారిని వెంటనే ఇమీడియట్ గా తీసుకురమ్మన్నారు. హెలికాప్టర్ లో వెళ్ళి వాళ్ళకి నిచ్చిరేసి పైకి తీసుకురండి ఇమీడియట్ గా. స్టేట్ అఫీషియల్స్ అంతా నా దగ్గర ఉన్నాం, మొత్తం రాష్ట్రం అంతా ఉంది నా దగ్గర, యంత్రాంగం అంతా నాకు డిపెండ్ అయ్యింది. వెంటనే ఏం చేశాను నేను, ఏం చేయాలి? డీలేర్ లేదు. అంటే కమ్యూనికేషన్ ఏమవుతుందంటే వేవ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్లాల్సింది, ఇక్కడ దాకా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది. అంటే బెంగళూరులో పడుతుంది ఎలక్ట్రోమాగ్నెటిక్. ఇమీడియట్ గా ఏం చేశారంటే బెంగళూరు వాళ్ళు చెప్పారు, ప్లీజ్ కైండ్లీ రిలే ద మెసేజ్. అంటే దే ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్. వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు, మాతో మాట్లాడుతున్నారు, భద్రాచలంతో కూడా మాట్లాడుతున్నారు. సో మాకు వాళ్ళకి మధ్యలో రిలే ఎలాగా మధ్యలో కమ్యూనికేషన్ తీసుకుని పాస్ చేసి సంభవ్ మేనేజ్ టు గెట్. అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మన దేశం వాళ్ళు కాదు, వేరే దేశం వాళ్ళు వస్తారు, రష్యా వాళ్ళు వస్తారు, అమెరికన్స్ వస్తారు. అంటే హ్యామ్ రేడియో అనేది వరల్డ్ వైడ్ కమ్యూనికేషన్. మనమేమి ఫిజికల్ గా ట్రావెల్ అవ్వట్లేదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రపంచంలో ఎక్కడికైనా పోతాయి, వాళ్ళు రంగంలో దిగుతారు, సో పాస్ చేస్తారు ఒకసారి. సంభవ్ ఆ విధంగా కమ్యూనికేషన్ చేయడం జరిగింది, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్ గా. నెక్స్ట్ అంటే ఈ రేస్ ఇంపార్టెంట్ అవ్వాలి. సో ఇది గ్రౌండ్ వేవ్, అంటే అత్యంత సమీపంగా భూమికి సమీపంగా ట్రావెల్ చేస్తుంది. స్కై వేవ్ ఐనోస్ఫియర్ వల్ల మన కమ్యూనికేషన్ భూమి చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ తిరుగుతా వెళ్తాయండి. ఈ విధంగా మనకి వయసుతో సంబంధం లేకుండా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా మాట్లాడచ్చు. మనం అన్ని ప్రాంతాలకు వెళ్ళలేము, కానీ మన వాయిస్ ప్రపంచం మొత్తం ట్రావెల్ చేస్తాం. నెక్స్ట్ లైక్ ప్లీజ్. సిగ్నల్స్ ట్రావెల్ ఐనోస్ఫియర్, ఇది కూడా స్కిప్ డిస్టెన్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్
ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి లేదు తెలియదు కానీ మాకు విజయవాడలో దొరుకుతాయి. ఒక లక్కీ థింగ్ ఏంటంటే ఇవి ఇంకా చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. అప్పుడు ఆ రోజుల్లో ఒక రిజిస్టర్ ఉందంటే 8 పైసలు ఉండేది. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. ఇప్పుడు కూడా ఎక్కువ రేట్లు ఉండవండి. రిజిస్టర్ అంటే లెఫ్ట్ సైడ్. ఆ తర్వాత డిస్క్ కెపాసిటర్ అండి, ఇవి కూడా రూపాయి అంతే ఉండేది, 80 పైసలు ఇలా ఉంటాయి. డయోడ్స్ అవి కూడా అంతే. అంటే ఎందుకు చెప్తున్నానండి, ఇవి చాలా కూరగాయల అందుబాటులో లేని ఈ రోజుల్లో ఈ కాంపోనెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు వీటి గురించి అభిరుచి కలిగితే మీరే సొంతంగానే సర్క్యూట్ తయారు చేసి ఇది ఒక బ్లాక్ డయాగ్రామ్ అండి. అంటే ఒక రిసీవర్ బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఆర్ఎఫ్ యాంప్లిఫైర్, మిక్సర్, ఐఎఫ్ యాంప్లిఫైర్, డిటెక్టర్, ఏఎఫ్ యాంప్లిఫైర్, ఎల్ఎస్ అంటే లౌడ్ స్పీకర్ అండి, కింద పవర్ సప్లై, హెటరోడైన్ ఆసిలేటర్, విఎఫ్ఓ. ఇవన్నీ వినడానికి కాంప్లెక్స్ గా అనిపించవచ్చు అండి. ఈ జిల్లా అయినా ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక రకంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఆయన శశిభూషణ్ అండి, లమాకాన్ అమెచ్యూరిటీ ప్రెసిడెంట్ ఆయన హైదరాబాద్. ఆయన తయారు చేసే సర్క్యూట్ అమెరికా అంటే ఒకప్పుడు రివర్స్ చేశాడు. అమెరికా వాళ్ళు చేసిన మనం తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఏలూరు ఆయన తయారు చేసి అమెరికా వాళ్ళు తీసుకుంటారు. ఈ జిల్లా అది ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి అటువంటి వ్యక్తులు. అంటే మన దేశానికి గర్వకారణం శశిభూషణ్. సో దీనివల్ల ఏంటి ఉపయోగం అనొచ్చు మీరు. అంటే దీనివల్ల ఉపయోగం లేదు అనుకుంటున్నారు, కానీ ఉపయోగంగా ఉండేవాళ్ళకి ఉంటది. ఆయన మొత్తం జియో అంతా నెట్వర్క్ అంతా ఆయన కంట్రోల్ లో తీసుకున్నాడు. 200 మంది ఇంజనీర్లు ఆయన కన్సర్న్ లో పనిచేస్తున్నారు ఈ శశిభూషణ్ దగ్గర. సో వీళ్ళు ఏమో తెలీదు. శశిభూషణ్ ఇలాగే కూర్చొని సార్ చెప్తుంటే కూర్చున్నారు. తర్వాత ఇంజనీరింగ్ చేశారు. తర్వాత ఓన్గా సర్క్యూట్స్ చేసి ఈ రోజున అమెరికా వాళ్ళని ఛాలెంజ్ ఇస్తారు. వరల్డ్ వైడ్ గా శశిభూషణ్ గారి స్టూడెంట్ ఏదో చదువుకున్నాడు. శశిభూషణ్ టాప్ మోస్ట్ అన్నమాట. ఒకప్పుడు మనం ఈ సర్క్యూట్ అన్ని కూడా జపాన్ నుంచి, అమెరికా నుంచి చెట్లు గాని లేదంటే ఈ మొత్తం ఎక్విప్మెంట్స్ కూడా కలిసి దిగుమతి చేసుకునేవాడు. శశిభూషణ్ తయారు చేసిన తర్వాత అమెరికా వాళ్ళు వాడుతున్నారు. మీరు స్టూడెంట్ అయ్యారు. అది అంటే అడిగారు అంటే ఇది ఏ విధంగా అంటే డైరెక్ట్ గా మీకు కమర్షియల్ గా కాకపోయినా ఆయన కింద 200 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు. మొత్తం నెట్వర్క్ అంతా కూడా ఆయన తీసుకున్నాడు. జియో నెట్వర్క్ తెలంగాణ అండ్ ఆంధ్ర. మరి అది ఆయన బెనిఫిషియలే కదా. ఈ కమ్యూనికేషన్ అంటే ఈ నాలెడ్జ్ ఆయనకి ఆయన ఉపయోగపడుతుంది ఆ విధంగా జియోని మెయింటైన్ చేయడానికి. సో ఆయన 200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడండి. ఇప్పుడు ఈ సెట్స్ తయారు చేస్తారు, అది కూడా వదిలేశాడు ఆయన. ఎస్బిటిఎక్స్, ఎల్పిటిఎక్స్ సెట్స్ హైదరాబాద్ లో తయారవుతున్నాయి, అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. హెచ్ఎఫ్ సిగ్నల్స్ అంటే ప్రపంచం మొత్తం సప్లై చేస్తారు. పెద్ద డిమాండ్ అండి, హెవీ డిమాండ్. అంటే ఒక 15,000 అంటే మనకి డాలర్స్ లోకి వచ్చేటప్పుడు చాలా తగ్గిపోతాయి. యూ కెన్ ఇమేజిన్ ఎంత అవుతుంది. ఒక $200 ఆ రేంజ్ లో వాళ్ళు $200 అంటే అది వాళ్ళు లెక్కే లేదు. వాళ్ళకుండే లైఫ్ స్టైల్ దాంతో కమ్యూనికేషన్ ట్రాన్స్ఫర్ ఆయన సప్లై చేస్తున్నాడు. సో ప్రపంచం మొత్తం సెన్సేషన్ అన్నమాట. జపనీస్ వాళ్ళకి ఛాలెంజ్ విసిరేశాడు. జపాన్ వాళ్ళే కొంటలేదు. ఎందుకంటే జపాన్ వాళ్ళు 30 సంవత్సరాల క్రితమే ఒక వాకీ టాకీ కొంటే ఇటువంటి వాకీ టాకీ వాళ్ళు 30,000 సప్లై చేశారు. 30,000 అండి, 30 సంవత్సరాల క్రితం. మరి ఆ 30,000తో అమరావతిలో ప్రైమ్ లొకేషన్ లో 1 ఎకరం పొలం వస్తారు. ఆ రోజుల్లో 1 ఎకరం పొలం అనమాట వాకీ టాకీ. సాధ్యం అవుతా అందరికి అవ్వదు కదా. అయితే చైనా వాళ్ళు ఏం చేశారంటే ఈ వాకీ టాకీలు 2,000కి దింపేశారు. 2,000 కి వస్తున్నాయి. మన వాళ్ళు ఏం చేశారంటే ఈ హెచ్ఎఫ్ సెట్లు అవి కూడా వాళ్ళు దింపేశారు. సో జపాన్ వైపు చూడలేదు. సో లో కాస్ట్ ఎక్విప్మెంట్ కే కదా ప్రయారిటీ ఇచ్చేది. అది పాడైపోతే ఇప్పుడు కొనుక్కుంటాం, 30,000 పెట్టి ఎక్కడ కొంటాం. సో జపనీస్ వాళ్ళకి ఆ విధంగా ఛాలెంజ్ చేశారు సార్. సో ఇవన్నీ కూడా సర్క్యూట్స్ అవి మేము ఏలూరులోనే ఎగ్జామ్ జరిగిందండి. అప్పుడు రాశారు శశిభూషణ్. నేను కూడా వచ్చాను. అప్పుడు వాళ్ళకి మోర్స్ కోడ్ టెస్ట్ కండక్ట్ చేయడం నేను వచ్చాను. మీలో కూడా ఉండొచ్చండి ఎవరో, మరి ఎక్కడో
ఉండదు, శశిభూషణ్ ఉంటారు, ఉండకుండా ఉండరు. వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, వాళ్ళు వెలుగులోకి రావాలి, వస్తారు తప్పకుండా. ఎప్పుడు విల్ కమ్ టు నో లేటర్. ఎస్, నెక్స్ట్ ట్రాన్స్మిటర్. ఇవన్నీ వినటానికంటే కాంప్లెక్స్ గా అనిపించవచ్చు. మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఓన్ గా ఐడియాస్ డెవలప్ అవుతాయి. అది ఎందుకు అంటే ఆసిలేటర్, పవర్ యాంప్లిఫైర్, ఆర్ఎఫ్ యాంప్లిఫైర్, మాడ్యులేటర్, మైక్, ప్రీ యాంప్లిఫైర్, మైక్, పవర్ యాంప్లిఫైర్, ఏరియల్ మ్యాచింగ్ యూనిట్. ఇది ట్రాన్స్మిటర్ సర్క్యూట్. నెక్స్ట్ ప్లీజ్ యాంటెనాస్ అండి. మీరు అనుకోవచ్చు ఈ యాంటెనాస్ ఎంత రోల్ ప్లే చేస్తాయంటే, ఇది మనం సొంతంగా తయారు చేసుకోవచ్చు. 2 వైర్లు అండి, కోయాక్సియల్ కేబుల్, లెంత్ వచ్చి 33.3 feet ఒక పక్కన, ఇంకో పక్కన 33.3 feet. డైపోల్ యాంటెనా అంటారు. దీంతో ప్రపంచం అంతా కమ్యూనికేట్ చేయొచ్చు. మేము భువనేశ్వర్ వెళ్లి ఇటువంటి యాంటెనా పెట్టి అక్కడి నుంచి మొత్తం ఢిల్లీ వరకు కమ్యూనికేట్ చేసి చీఫ్ మినిస్టర్ గిరిజన బొమ్మంగ గారి మిసెస్ తో కమ్యూనికేషన్ ఏర్పాటు చేశాం. సీఎం వీళ్ళు ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి అనుకున్నారు. చిన్న చిన్న సూట్ కేసుల్లో వెళ్ళినప్పటికీ గిరిజన బొమ్మంగ షాక్ అయ్యాడు. వాళ్ళ మిస్సెస్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఏం చేయాలో తెలియదు పాప. ఆయన బయటకు రాలేకపోతున్నాడు, చెట్లు పడిపోయినాయి, సూపర్ సైక్లోన్ మొత్తం బంద్ అయిపోయింది. ఆయన బయటకు రాలేని కూడా ఏంటి వీళ్ళు అది కమ్యూనికేషన్ అంతా ఆగిపోతే ఏదో పెట్టి వైర్లు పెట్టి మాట్లాడేస్తున్నారు. డైరెక్ట్ గా ఢిల్లీ కమ్యూనికేట్ చేసి ఆయన మిస్సెస్ ఈయన వెల్ఫేర్ గురించి చెప్పామండి, షాక్ అయ్యారు. సో దిస్ ఇస్ వన్ ఇన్సిడెంట్. ఇప్పుడు యాంటెనాస్ మనం తయారు చేసుకోవచ్చు. మిలిటరీ వాళ్ళు వచ్చారండి, నేవల్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు. నేవల్ ఫోర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. హ్యాండ్స్ మన వాళ్ళు ఏలూరు నుంచి హనుమంతరావు గారు వచ్చారు. గుడివాడ అన్న ప్లేస్ ఉంది, సురేష్ గారి గారు. విజయవాడ నుంచి మేము వెళ్ళాం, ఎస్టాబ్లిష్ చేసామండి. ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడ పారాదీప్ అనే ప్లేస్ ఉందండి. ఎంత ఇంపార్టెంట్ ఉంటుందంటే కమ్యూనికేషన్ 40 కిలోమీటర్లనే. ఎక్కడి నుంచి? భువనేశ్వర్ నుంచి. పోర్ట్ సిటీ అండి. పోర్ట్ సిటీలో మొత్తం అసలు వరుస 10 జిల్లాలు ఎఫెక్ట్ అయినాయి సూపర్ సైక్లోన్ లో. కరెంట్ పోయింది మొత్తం. భువనేశ్వర్ కూడా కరెంట్ పోయింది. పోతే మేమేం చేసామంటే సెక్రటేరియట్ లో స్టేషన్ పెట్టాం, పారాదీప్ లో స్టేషన్ పెట్టాం, అన్ని ఉన్నాయి. కానీ హ్యాండ్స్ కి కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఎందుకంటే అవేర్నెస్ లేదండి. అక్కడ లోకల్ వాళ్ళు కూడా పట్టించుకోవాలా. ఒక్క ఇన్సిడెంట్ అండి హ్యాండ్స్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసిచ్చేటట్టుగా చేశారు. అది ఏంటంటే అమ్మోనియం ప్లాంట్ పారాదీప్ లో గ్యాస్ ఆగిపోవడం, అంటే గ్యాస్ లిక్విడ్ గ్యాస్ గా కన్వర్ట్ అయిపోతుంది. దానికి ఎప్పుడు కూడా కరెంట్ ఉండాలి. కరెంట్ ఎమర్జెన్సీ జనరేటర్ ఫెయిల్ అయిపోయింది. సూపర్ సైక్లోన్ వాళ్ళు ఎప్పుడు ఊహించాల. స్టాండ్ బై జనరేటర్ కూడా ఫెయిల్ అయిపోతే సో అక్కడ ఉన్న అధికారులకు ఆ విషయం తెలిసిందండి. అది ప్రజలకు తెలియదు, చెప్పలా. ఎందుకంటే అది రోడ్లు లేవండి, రోడ్లన్నీ బ్లాక్, చెట్లు పడిపోయినాయి, నీళ్లు మునిగిపోయినాయి. మరి 70,000 మంది ప్రజలు ఉన్నారండి. వాళ్ళ ప్రయాణాలు ఏమవుతాయి? పెద్ద పెద్ద అధికారులు వాళ్ళు ఎస్కేప్ ఉండే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఒకసారి బ్లాస్ట్ అయిపోతే ఈ 70,000 మంది చనిపోతారు. అంటే అంత పెద్ద ప్రమాదం అండి. అంత పెద్ద ప్రమాదం నుంచి ఎవరు కాపాడారు? హ్యాండ్ రెడీ ఆపరేటర్. ఎలా కాపాడారు? వాళ్ళకి ఫుడ్ కూడా సరిగా లేని బిస్కెట్లు తింటూ మంచినీళ్ళు తాగుతూ కాలక్షేపం చేసిన హ్యాండ్స్ 2 టీం అక్కడ ఉన్నారు. నేను సెక్రటేరియట్ లో ఉన్నా. మా కమ్యూనికేషన్ లింక్ ఉంది. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. నేవీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మెస్ ఉంది, అన్ని ఉన్నాయి. భోజనాలు, మంచి భోజనాలు అన్ని రెడీగా ఉన్నాయి. అన్ని రకాల నాన్ వెజిటేరియన్ అన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ కమ్యూనికేషన్ లేదు. వాళ్ళ కమ్యూనికేషన్ ఫెయిల్ అయ్యి కోయాక్సియల్ కేబుల్ లో చిన్న ఫాల్ట్ అండి, చిన్న ఫాల్ట్. మేమైతే ఏం చేస్తాం, చిన్న అది మల్టీమీటర్ తో చెక్ చేయొచ్చు, లేదా బజర్ టైప్ ఆఫ్ సర్క్యూట్ తో కూడా అది ఐడెంటిఫై చేయొచ్చు. చిన్న చిన్న టూల్సే. హ్యాండ్స్ 24 hours ఆపరేట్ చేస్తారు. ఫాల్ట్ ఫైండింగ్ కూడా వాళ్ళు కనుక్కుంటారు, యాంటెనా తయారు చేసుకుంటారు, కడతారు. కానీ వీళ్ళకి ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందండి కమ్యూనికేషన్. ఆగిపోతే వాళ్ళకి టెక్నీషియన్ ఎక్కడి నుంచి రావాలి? ఢిల్లీ నుంచి రావాలి. అది చూడటారు, ఫ్లైట్ లో రావాలి. ఈ గ్యాప్ లో వాళ్ళ కమ్యూనికేషన్ వాళ్ళకి తెలియదు. నేవీ వాళ్ళు ఉండి శుభ్రంగా టైంకి భోజనాలు టిఫిన్లు తింటున్నారు, కానీ కమ్యూనికేషన్ అయిపోయింది. కానీ హ్యామ్ రేడియో వాళ్ళ దగ్గర వీళ్ళు కమ్యూనికేషన్ ఇస్తున్నారు.
సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసింది, అయ్యా మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఆనంద్ మార్గేయుడు చెప్పారు, కలకత్తా నుంచి వచ్చారు, అయ్యా మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా, మీరు ఎస్కేప్ అయిపోండి, బతికుంటే బల్సాలు తినొచ్చు, ఈ ప్లాంట్ పేలిపోతుంది కొద్ది గంటల్లో. అంటే ఎంత పానిక్ విషయం అండి. ఎక్కడ పోతారండి మీరు? ఇప్పుడు కానీ ప్రజలకు పబ్లిక్ తెలియదు, పబ్లిక్ లీక్ చేయాలి, గవర్నమెంట్ ఏం చేయలేదు ఏమి. ఎందుకంటే స్టాండ్ బై జనరేటర్లు అయిపోయినాయి, రెగ్యులర్ జనరేటర్లు పోయినాయి, సూపర్ సైక్లోన్. ఏం చేస్తారు? 70,000 మందిని ఏం చేయాలి? ఈ మెసేజ్ నాకు ఇచ్చారండి, లీక్ చేశారు పవన్ అని ఏలూరు ఆయన హనుమంతరావు గారు. ఆయన కూడా పానిక్ లో ఉన్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియదు. సో మిలిటరీ వాళ్ళు కూడా స్పీడ్ బోట్లు రెడీ చేసుకున్నారు, సీలోకి వెళ్ళిపోతారండి, ఎస్కేప్. ప్రజలు ఏమవుతారు ఏమో తెలియదు. సో ఇది నాకు ఇన్ఫర్మేషన్ చెప్పాడు. చెప్పగానే ఇమీడియట్ గా నేను అక్కడ అధికారికి డిఎన్ ప్యాడీ ఉన్నాడు, మొత్తం టాప్ ఒరిస్సా మొత్తానికి రిలీఫ్ కమిషనర్, టాప్ ఆఫీసర్. అక్కడ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు, నేవీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఆఫీసర్లు అందరూ కూర్చున్నారు, 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళకి ఐఎమ్ సారీ సార్, దేర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ మెసేజ్ ఫర్ యూ. నైట్ 10 o'clock వాళ్ళందరూ రిలాక్స్ గా కూర్చున్నారు, అన్ని అయిపోయినాయి కదా ఆపరేషన్, రిలాక్స్ గా వాళ్ళు చిల్ అవుతున్నారు. అంటే కొంచెం మార్నింగ్ నుంచి చాలా కష్టపడ్డారు. రాత్రి 10 గంటలకి ఐఎమ్ వెరీ సారీ టు ఇన్ఫార్మ్ యూ, ద అమోనియం ప్లాంట్ ఈస్ గోయింగ్ టు బ్లాస్ట్ ఇన్ అనదర్ 3 hours. గుండెల్లో రైలు పరిగెత్తారు. ఒకసారి షాక్ అన్నమాట, మొత్తం ఆఫీసర్లు అందరూ నిద్రపోయారు. ఎందుకంటే అక్కడ బ్లాస్ట్ అయితే భువనేశ్వర్ కూడా వచ్చేస్తుంది ఎఫెక్ట్, 40 కిలోమీటర్లే. చీఫ్ మినిస్టర్ కూడా ఖాళీ చేయించారు. ముందు ఎక్కడ పోతారండి? పాయిజనస్ గ్యాస్ అండి, భోపాల్ గ్యాస్ కన్నా పెద్ద ప్రమాదం, అంత గ్యాస్ రిలీజ్ అయితే. అమోనియం ప్లాంట్ అంట, పారాదీప్ ఫాస్ఫేట్ లిమిటెడ్. సో అటువంటి సిచ్యువేషన్ లో ఒక ఆయన లేచి అన్నాడు, సార్ మనకి 70,000, ఎంతమంది ఉన్నారు? 70,000 మంది. అయితే 14,000 లారీలు కావాలి, 1400 లారీలు మొత్తం. ఎలా పంపిస్తారండి లారీలు? 1400 లారీలు ఎక్కడ వస్తాయి? ఈ లారీల్ని అసలు రోడ్లే లేవు కదా, ఈ లారీలు ఎలా పంపిస్తారు? రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, ఫ్లడ్ వాటర్, చెట్లు పడిపోయినాయి, బ్లాకేజ్ అయిపోయింది. ఇంకొక ఆయన అన్నాడు, విమానాలు పంపిస్తే స్పెషల్ ప్రత్యేకమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ చేద్దాం అన్నాడు. అంటే మా ఒక మెసేజ్ తోనే మారిపోయింది వాతావరణం. బిగ్గెస్ట్ ఎయిర్ ఆపరేషన్ చేయాలి, మొత్తం అందరినీ షిఫ్ట్ చేయాలి. ఎలా షిఫ్ట్ చేస్తారండి? అక్కడ ఎయిర్పోర్ట్ లేదు, ఏం లేదు, ఇమీడియట్ గా ఎలా షిఫ్ట్ చేస్తారు? 50,000 మంది ఎలా మూవ్ చేశారు? అక్కడ షిప్ కూడా లేదు, షిప్లు కూడా లేవు ప్రస్తుతానికి. ఆ తర్వాత ఒక షిప్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా అప్పుడు ఏమైందంటే ఇంకొక ఆయన లేచాడు. అసలు ప్రాబ్లం ఏంటి అంటే అందరికి టెన్షన్ అనమాట. కరెంట్ పోతే ఏం చేయాలంటే ఒక జనరేటర్ తీసుకెళ్దాం, కరెక్ట్ ఐడియా, సరైన టైంలో సరైన ఐడియా. ఒక యంగ్ ఆఫీసర్, దే హావ్ క్యారీడ్ ఏ బిగ్ జనరేటర్. ఇది ఎమర్జెన్సీ గురించే జనరేటర్. ఇదంతా కూడా ఆరిజిన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? హ్యామ్ రేడియో మెసేజ్. సో జనరేటర్ వెంటనే AL-34 ట్రాన్స్పోర్ట్ ఫ్లైన్ అండి, దానిలో షిఫ్ట్ చేశారు. ఇమీడియట్ గా భువనేశ్వర్ లో రెడీగా ఉంది, ఎయిర్పోర్ట్ లో రెడీగా ఉన్నారు. INS చిలక టీం రెడీగా ఉంది, అంటే నేవల్ టీం రెడీగా ఉంది. వెంటనే మిలిటరీ ఇంజనీర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో భారతీ ఫాస్ఫేట్ రైట్ ఫ్యాక్టరీలోకి ఆ జనరేటర్ పైన దింపారు, వాళ్ళు కూడా దింపారు. దాంతో కూడానే ఇంజనీర్స్ కూడా దిగారు. దిగటంతో వాళ్ళు దిగటం ఇంజనీర్ వాళ్ళు ఆన్ చేశారు జనరేటర్, వెంటనే పవర్ ఇచ్చారు టెంపరీగా. దేనికి ఇచ్చారు? అమోనియం ప్లాంట్. ఈ లోపల ఒక షిప్ వచ్చిందండి, షిప్ నుంచి షిప్ జనరేటర్ ఒకటి ఆన్ చేశారు. దాన్ని ఆన్ చేసి సిటీకి ఇచ్చారు. సిటీ అంతా లైటింగ్ తో వెళ్ళిపోయింది. అంటే షిప్ జనరేటర్ ఒకటి చాలంట, మొత్తం అంతా పారాదీప్ హాస్పిటల్ టౌన్షిప్ అంతా మొత్తం కరెంట్ వచ్చేసింది. సో ప్రాబ్లమ్ ఇస్ క్లియర్డ్ అండి, చాలా దగ్గర దాకా వెళ్ళి లాస్ట్ అయిపోయే సమస్య ఒక మెసేజ్ తో క్లియర్ అయిందండి. వన్ వే అదర్ 70,000 మంది ప్రాణాలను కాపాడటం అవకాశం హ్యామ్ రేడియో మెసేజ్ ద్వారా వచ్చింది. అంటే కమ్యూనికేషన్ ప్లేస్ వైటల్ రోల్ అండి. అంటే అదే విధంగా రాజధాని భువనేశ్వర్ చీకట్లో మొగ్గుతుందండి, పారాదీప్ దేదీప్యమానంగా లైటింగ్ తో వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే అక్కడ 2 హ్యామ్స్ ఉన్నారు. సో ఇది ఒక ఇన్సిడెంట్ మేము ఎప్పుడు మర్చిపోలేము. అంటే ఇలా చాలా ఉన్నాయండి.